పొగాకు రైతుల సమస్యలపైన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. పొగాకు రైతులతోటి సమావేశమైన జగన్ వారికి అండగా నిలిచేందుకు వచ్చే వారంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన చేపట్టనున్నట్లుగా తెలిపారు. పొగాకు కొనుగోలులో జాప్యం జరుగుతుందని ఆరోపించిన జగన్ 94 రోజులు గడిచినా ఇప్పటివరకు తక్కువ శాతం మాత్రమే కొనుగోలు జరిగిందని అన్నారు. వ్యాపారుల సిండికేట్ను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపైనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన ఆయన పొగాకు రైతులకు వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లు పెట్టి 200 ధర తగ్గకూడదు అని చెప్పి ఆయన చెప్తే, ఆయన చెప్పిన మరుసటి రోజే పొదిల్లో 179, టంగుటూరులో 184, కనిగిరిలో 184, కందుకూరులో 186, జంగారెడ్డిగూడెంలో 170, గోపాలపురంలో 170 ఈ రేట్లకు తగ్గిపోయి కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే సిండికేట్ కి ఏ రకమైన బలం ఉంది అన్నదానికి నిదర్శనం. నిజంగా మొట్టమొదటిసారిగా అసలు టొబాకో బోర్డు ఎందుకు పెట్టినారు? టొబాకో బోర్డులో రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్లో వివిధ రకాల వ్యాపారాలు పార్టిసిపేట్ చేస్తే ఆ వ్యాపారులు పార్టిసిపేట్ చేసిన నేపథ్యంలో కాంపిటీషన్ క్రియేట్ అవుతుందని, తద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టొబాకో బోర్డు అనేది క్రియేషన్ అనేది జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యాన ఏ రకంగా పరిస్థితి మారిపోయిందని అంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తూనే ఈ సిండికేట్ అందరికీ కూడా కొమ్ములు వస్తాయి. సిండికేట్ మొత్తం ఏకమయ్యి చంద్రబాబు నాయుడు చెప్పేది మాత్రం చెప్తా ఉంటాడు, మనం చేసేది మనం చేస్తా ఉంటాం అనే ధైర్యము ఈ పంటే కాదు, ఆక్వా పంటకైనా అంతే, ఈ పంటకైనా అంతే, ఏ పంట అయినా అంతే. దళారీల వ్యవస్థనే నడుస్తూ ఉంది. వెంటనే ధరలు పతనమైపోయి చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చివరికి ఇంకా రైతులు ఇంకా ఏదో ఒక రేటు కొనుక్కోండి నాయన, మేము మమ్మల్ని బతికించండి స్వామి అనే పరిస్థితిలోకి రైతులు తెగమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం అంతా కూడా దిగజారిపోతా ఉన్న పరిస్థితులే కనిపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే, ఇటువంటి పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతోనే గతంలో మనం వచ్చినప్పుడు మార్క్ఫెడ్ ను కూడా కాంపిటీషన్ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మార్క్ఫెడ్ ను ప్లాట్ఫామ్ మీదకి దింపినాం. ఎప్పుడైతే మార్క్ఫెడ్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ఫామ్ మీదకి దింపి, ఎప్పుడైతే కొనుగోళ్లలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం, ఎప్పుడైతే రైతుల తరపున మార్క్ఫెడ్ రంగప్రవేశం చేసిందో, అప్పుడు మార్కెట్ లో కాంపిటీషన్ జెన్యూన్ గా క్రియేట్ అయ్యి, ఆ రోజుల్లో మార్కెట్ లో మనం ఆ రకమైన కాంపిటీషన్ క్రియేట్ చేయగలిగినాం కాబట్టి సిండికేట్ ను కార్టెల్ ను బ్రేక్ చేసినాం. సిండికేట్ కార్టెల్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టిందో, అప్పుడు భయం మొదలయ్యి రేట్లు పెరిగినాయి. అసలు ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోయిన తర్వాత కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే పంట కొనుగోలు చేసిన పరిస్థితులు ఒకవైపున ఉంటే, మరోవైపున పరిస్థితులు నో బిడ్లు, లో బిడ్స్, భారీగా బేలు రిజెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నా కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ కంపెనీలు ఏదైతే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారో, వీళ్ళు మాట వినకపోయినా కూడా వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు? ఇంతవరకు కేసులు పెట్టింది లేదు. ఎన్ని లైసెన్సులు సస్పెండ్ చేసినారు? ఇంతవరకు లైసెన్సులు సస్పెండ్ చేసింది లేదు. ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసినారు? ఇంతవరకు బ్లాక్ లిస్టులు చేసింది లేదు. ఏ రకమైన భయము పెట్టుకోకుండా, మార్క్ఫెడ్ ను రంగప్రవేశం చేయనీయకుండా మొత్తం అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది?